మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ మూడో రోజు తిరుపతిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ పవన్ వారాహికి డిక్లరేషన్ ప్రకటించనున్నారు. అయితే భక్తులు అధికారుల చూపు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న వారాహి డిక్లరేషన్ పైనే ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలయంలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రతి ఒక్కరూ అందులో ఏముందని చర్చించుకున్నారు. ఇటీవల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి రావడంతో కల్తీ చెందిన పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు సాగిన దీక్షను నిన్న శ్రీవారి దర్శనానంతరం విరమించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వారాహి సభను నిర్వహించనున్నారు. ఇందులో వారాహి డిక్లరేషన్ కు సంబంధించిన అంశాలను వివరించనున్నారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, మొత్తంగా చూస్తే మూడో రోజు కూడా తిరుపతిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతున్నట్టు తెలిసింది. అసలు డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య మొత్తం మీద 2 రోజుల క్రితం తిరుమలకు వచ్చినటువంటి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందుత్వం పైన గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన ఎన్నో రకాలుగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా తిరుమల లడ్డూ ప్రసాదాలకు సంబంధించి జంతువులతో సంబంధించినటువంటి కొవ్వుతో తయారైన నెయ్యిని కలిపిన నేపథ్యంలో ఆయన దీక్ష చేస్తూ కూడా దాదాపుగా 11 రోజుల పాటు కూడా ఆయన దీక్ష చేయడం జరిగింది. దాని తర్వాత తిరుమలకు వచ్చారు. నేరుగా వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుని నిన్న కూడా వాళ్ళ కూతురు చేత డిక్లరేషన్ పైన సంతకం పెట్టించి కూడా స్వామివారి దర్శనానికి వెళ్లడం జరిగింది. అయితే ఇవాళ తిరుపతిలో బాలాజీ కాలనీ వద్ద పెద్ద ఎత్తున డిక్లరేషన్ అంటే దీనికి సంబంధించి వారాహి యాత్ర అంటే వారాహి సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ డిక్లరేషన్ అంటే ఏదైతే ఉన్నటువంటి వారాహికి సంబంధించినటువంటి బుక్లెట్ ఏదైతే ఉంది ఇదే ఇప్పుడు అందరినీ కూడా ఆకర్షిస్తుంది. మరి ఏం చేయబోతున్నారు, ఏంటి ప్రోగ్రామ్ కి సంబంధించి చెప్పండి మేడం. ఏంటి ఇవాళ మీ అధినేత ఇవాళ తిరుపతిలో మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుని సభ నిర్వహించబోతున్నారు. ఏంటి ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రధానంగా దానికి సంబంధించి ఆ బుక్లెట్ కి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉండే అవకాశం? అది మీరు సార్ నోటి వెంట వింటే ఇంకా మంచిది. కానీ మేము ఒక యోధుడిగా ఆయన చూస్తున్నాము. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ యుద్ధం సాగబోతోంది. దాంట్లో మేమందరం భాగస్వాములు అవుతున్నందుకు ఆ భాగ్యం మాకు కలిగినందుకు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి భాగ్యం తిరుపతి ప్రజలకు అందించినందుకు ముందు మా డిప్యూటీ సీఎం గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా పెద్ద సభ జయప్రదం చేయబోతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ దాంట్లో ఏముంది అనేది పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట మీరు సుదీర్ఘమైన ప్రసంగంలో వినబోతున్నారు. ఏముంటుంది అనుకుంటున్నారు? మీ అంచనాలు ఏంటి? ఎందుకంటే ఆయన గత కొద్ది రోజులు అంటే ఎప్పటి నుంచో హిందుత్వం పైన పోరాటం చేస్తున్నారు. గత కొద్ది రోజులు శ్రీవారి ఆలయం సంబంధించిన ఇష్యూలో కూడా ఆయన దీక్ష చేయడం జరిగింది. నిన్న కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇవాళ నుంచి ఆయన చరిత్రలో మరో రాయి ముందు రాబోతుంది. ఆ బుక్లెట్ లో అదే అంశాన్ని హిందుత్వం పైన ప్రధానంగా జనసేన పార్టీ కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేసే విధంగా ఆ బుక్లెట్ లో ఉంటుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రజలు అలాంటి విషయాన్ని చెప్తున్నారు. ఏముండొచ్చు మీ అంచనాల ప్రకారం? ప్రజల వాణిని పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట వినబోతున్నారు. అది మాత్రం కన్ఫామ్ గా చెప్పగలుగుతాను. ఈ 100 రోజుల పరిపాలనలో మేము చేసిన అభివృద్ధి గురించి ఫస్ట్ అనుకుంటాను. దాని తర్వాత గత ప్రభుత్వంలో తప్పులు ఏదైతే ఉందో ధార్మిక సంస్థ అయిన టీటీడీ విషయంలో అతి జోక్యం చేసుకున్న గత ప్రభుత్వ పెద్దలని అలాగే వాళ్ళు చేసిన తప్పుల్ని ఎండగట్టబోతారు. ఇంకోటి ఏంటంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా చాలా కార్యక్రమాలు జరిగాయి. కుళ్ళని కోల్చడం, రథాలని కాల్చడం, ఈ ఇష్యూల పైన చాలా సైలెంట్ గా ఉంది గత ప్రభుత్వం. వాటన్నిటి విషయాల పక్కన మా ధర్మాన్ని కాపాడుకుంటూ మేము ఇతర ధర్మాన్ని గౌరవిస్తున్నాం. సో మా వాణిని ఆయన నోటి వెంట వినబోతాం. ఖచ్చితంగా ఇది హిందువులు అందరికీ ఆనందంగా ఉంది. ఈ రోజు మాత్రం ఈ సభ గురించి మేము వినబోతున్నాం. కాబట్టి ఎన్ని గంటలకు సభ ప్రారంభమవుతుంది? ఎంతమంది వీర మహిళలు కావచ్చు, ఎంతమంది జన సైనికులు ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది? అందరూ కూడా ఆ బుక్లెట్ కి సంబంధించి అందరూ ఆకర్షిస్తున్నారు. ఏదైతే ఆ వారాహి యాత్ర అంటే బస్సుకు సంబంధించిన ఇవన్నీ కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. సార్ మా అంచనా ప్రకారం అయితే ఊహకు అందని అంచనానే ఉంది. మా అయితే 5 లక్షలు అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ అంత మించి పట్టే ఛాన్సెస్ లేవు కాబట్టి. కానీ మాకు ఇప్పటివరకు కాల్స్ అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసినాయి. చాలా మంది జన సైనికులు ఆల్రెడీ ఉన్నారు. సో అందరూ ఈ రోజు ఇక్కడ సమీకరించింది మేము 4 గంటలకు రమ్మన్నాము. బట్ బాస్ పైకి వచ్చే లోపల ఒక 5 అవర్స్ అని మా అంచనా. ఎందుకంటే డ్యూ టు ట్రాఫిక్ రీజన్స్ అన్ని గమనించుకోవాలి కాబట్టి అట్ ప్రెసెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ 4 o'clock. మొత్తం మీద మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు తిరుపతి బాలాజీ కాలనీలో ఇక్కడే పెద్ద ఎత్తున
వారాహికి సంబంధించినటువంటి సభను విజయవంతం చేసేందుకు జన సైనికులు వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ధర్మో రక్షతి రక్షితః అనేటువంటి నినాదంతో గత కొద్ది రోజుల నుంచి కూడా కొనిదెల పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఆయన ఏదైతే పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆయన చేతిలో ఉన్నటువంటి ఏదైతే బుక్లెట్ ఇవాళ అందరినీ కూడా ఆకర్షిస్తుంది. అదే విషయాన్ని జన సైనికులు, వీర మహిళలు కావచ్చు, లేదంటే జనసేన నేతలందరూ కూడా చెప్తున్నారు. ఇన్ని రోజులు జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు ఒక రకంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాం. కానీ ఇవాళ నుంచి కూడా హిందుత్వం పైన మరింత పోరాటం చేసే విధంగా కూడా తమ నిర్ణయాలు, తమ అధినేత నిర్ణయాలు తిరుపతి వేదికగా జరగబోతున్నాయి. అదే విషయాన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం ఒకసారి కిరణ్మయ్య ఒకసారి మనం చూస్తే స్వామివారి దర్శనానికి అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకు సంబంధించి కూడా ఒకసారి మనం చూస్తున్నట్లయితే హిందుత్వం పైన పోరాడే విధంగా ఆయన కాషాయ వస్త్రాలు కావచ్చు, లేదంటే ఆయన వస్త్ర ధారణ కూడా నిన్న తిరుమలకు వచ్చిన సందర్భంగా కూడా అదే విధంగా ఆయన కొనసాగింది. దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు కూడా తిరుమల కాలిబాటకుండా తిరుమలకి నడుచుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆ వస్త్ర ధారణ గానీ, లేదంటే హిందుత్వం పైన ఆయనకున్నటువంటి మక్కువ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడుస్తుంది. మొత్తం మీద ఇవాళ మరి కాసేపట్లో తిరుపతిలో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ తిరుమల నుంచి మరి కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. తిరుపతికి చేరుకున్న తరుణంలో ఇక్కడ బాలాజీ కాలనీ అంటే ఇక్కడ కూడలి వద్ద దాదాపుగా 5-6 వేల మంది వరకు కూడా ఇక్కడ నిలబడుకొని ఇక్కడ ఆయన స్పీచ్ వినే అవకాశం అయితే ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇన్ని రోజులు జనసేన పార్టీకి సంబంధించి ఇన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి ప్రజా ఉద్యమం కావచ్చు, లేదంటే ప్రజా ఆకాంక్షలు కావచ్చు, వాళ్ళు నెరవేరే విధంగా కూడా ఆయన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకెళ్లారు. కాబట్టి ఇవాళ వారాహికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సభలో ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, హిందుత్వం పైన కావచ్చు, లేదంటే హిందూ ధర్మం పైన ఎన్నో రకాలుగా ఆయన స్పీచ్ గత కొద్ది రోజుల నుంచి, ఎందుకంటే ప్రధానంగా ఆయన మనసు కలిచివేసింది ఎక్కడరా అంటే శ్రీవారికి సంబంధించినటువంటి నైవేద్యాలు, స్వామివారికి సంబంధించిన లడ్డూ ప్రసాదాల్లో పెద్ద ఎత్తున ఈ జంతువుల కొవ్వుతో కలిసినటువంటి నెయ్యిని కలపారంటూ అప్పటి నుంచే ఆయన ఈ హిందుత్వం పైన మరింతగా మక్కువ పెంచుకొని దాని తర్వాత నుంచి ఒక్కసారిగా కూడా ఈ దీక్ష ప్రారంభించడం, ఏదైతే అంటే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించడం, దాని తర్వాత నేరుగా తిరుమలకి రావడం, తిరుపతి నుంచి నడుచుకుంటూ భక్తులతో కలిసి తిరుమలకి వెళ్లడం, తిరుమలలో కూడా నిన్న శ్రీవారిని దర్శనం చేసుకోవడం, అదే సందర్భంలో స్వామివారి ఆలయం లోపల వంటశాలతో పాటు లడ్డూ ప్రసాదాల కేంద్రాన్ని కూడా పరిశీలన చేయడం, దాని తర్వాత అన్న ప్రసాదాల కేంద్రంలోకి వెళ్లి అక్కడ కూడా భక్తులకు లేదంటే అందిస్తున్నటువంటి విధానాన్ని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమంగా జరిగింది. అయితే ఇవాళ ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక బుక్ను ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ సాయంత్రం ఆయన ఈ హిందుత్వం పైన కావచ్చు, లేదంటే జన సైనికులు, జనసేన నేతలు భవిష్యత్తులో ఏ విధంగా పోరాడాలి, ఎందుకంటే గతంలో మనం చూసాం ఎన్నో ఆలయాల్లో ఎన్నో గుళ్ళు లేదంటే ఎన్నో ఉన్నటువంటి రథాలు ఇవన్నీ కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి, ఆలయాల్లో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి భవిష్యత్తులో లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే జన సైనికులు కానీ, జనసేన నేతలు కానీ ముందు వరుసలో ఉండాలనే ఒక నినాదంతో ఆయన స్పీచ్ ఉండబోతుంది. మరోవైపు ఇంకా చాలా అంశాలు అంటే వాళ్లకు జన సైనికులకు కూడా తెలియనటువంటి అంశాలు ఆయన ఇప్పటికే కూడా దాంట్లో అంటే ఆ బుక్ లో నోట్ చేసుకుని ఉన్నారు. ఆ విషయాలన్నింటినీ కూడా ఇవాళ ప్రజల ముందుకు రాబోతున్నాయి, ప్రజల ముందుకు చెప్పబోతున్నారు ఆయన నోటు గుండానే. దాని తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి జనసేన పార్టీ విధి విధానాలు వేరు. ఇక రాబోయే రోజుల్లో ఇవాళ నుంచి తిరుపతి వేదికగా శ్రీవారి అంటే వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచి ఇక్కడ ఆయన స్పీచ్ ఇవాళ జరిగిన తరువాత వాళ్ళ విధి విధానాలు లేదంటే హిందుత్వం పైన ప్రధానంగా ముద్ర వేసుకుని భవిష్యత్తులో వాళ్ళ నిర్ణయాలు ఉండబోతున్నాయి. వాళ్ళ ఆశయాలు ముందుకు వెళ్లే విధంగా కూడా ఇక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశం అటు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. అలాంటి వాతావరణం ఇక్కడ కనపడుస్తుంది. పెద్ద ఎత్తున ఆయనకు స్వాగత తోరణాలతో పాటు సాంప్రదాయబద్ధంగా ధర్మో రచిత హత అంటూ కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అందరినీ ఆకట్టుకునే రకంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కిరణ్మయ్య. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.